మనం చూస్తున్నది. ఇలాంటి పరిస్థితులైనా అంబేద్కర్ అనుకున్నది. మరి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ భారతదేశంలో జరగడం లేదు. భారతదేశం మరోవైపు వెళ్తున్నది. కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కరిస్టులు కానీ లేదంటే అంబేద్కర్ని ఇష్టపడే అనేక సంఘాలు అనేక రాజకీయ పార్టీల నాయకులు కేవలం దండలు వేసే వరకైనా మన బాధ్యత, కేవలం ఆయనను కీర్తించడమేనా మన బాధ్యత అంటే ఈ దేశం మరోవైపు వెళ్తున్నది. ఈరోజు దేశంలో నల్లగుట్టల్లో కానీ ఈ మధ్యకాలంలో కగార్ ఆపరేషన్ పేరుతోటి ఇడ్మా ఏం చేశాడు? ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టాడా? లేదంటే ఎక్కడన్నా వేల కోట్ల ఆస్తులు కూడగట్టుకున్నాడా? వాళ్ళ కుటుంబాన్ని చూస్తే చాలామంది మేధావులు నివ్వెరపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈరోజు అట్లాంటి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా దేశాన్ని అమ్మేసుకుంటున్న వాళ్లకు ఈ రక్షణ కల్పిస్తున్నారు ఈ భారత ప్రభుత్వం. కాబట్టి ఈరోజు అర్బన్ నక్సలైట్ల పేరుతోటి అంబేద్కరిస్టులను, దళిత సంఘాల నాయకులను, అట్లాగే ప్రశ్నించే ఇతర బీసీ సంఘాల నాయకులను ఈరోజు అక్రమంగా నిర్బంధించి ఈ రాజ్యం అట్లాంటి హింసలకు గురి చేస్తున్నది. కాబట్టి మనం అందరం కూడా అంబేద్కర్కు నిజమైన నివాళులు అర్పించడం అంటే ఆయన చూపిన మార్గాల్లో నడవడం, ఆయన కలలు కన్న రాజ్యాన్ని మనం నిర్మించడం. ఆయన ఏం కలలు కన్నాడు? భారతదేశానికి గొప్ప ఆయుధాన్ని ఇస్తున్న నేను ఓటు ద్వారా. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు మున్సిపల్ కానీ లేదంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. ఓటు అనే ఆయుధంతో నేను ఇచ్చిన ఆ ఓటుతోటి ఈ రాజ్యాన్ని నిర్మించుకోండి. ఈ రాజ్యం అనేది దొంగల చేతిలో ఉంది, దోపిడీదారుల చేతిలో ఉంది, కార్పొరేట్ చేతిలో ఉంది. కార్పొరేట్ దొంగల రాజ్యం పోయి ఈరోజు దళిత రాజ్యం రావాలి, బలహీన వర్గాల రాజ్యం రావాలి. ఆ ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇస్తున్నా, ఆ ఓటు ద్వారా ఈ రాజ్యాన్ని మార్చుకోండి అని చెప్పి ఆయన ఓటు హక్కు కల్పిస్తే ఆ ఓటును నేటి మన ఓటర్లు అమ్ముకుంటున్నారు. మందుకు అమ్ముకుంటున్నారు, డబ్బుకు అమ్ముకుంటున్నారు, లేదంటే ఇతర వ్యసనాలకు లోనై ఈరోజు ఓటును అనే ఆయుధాన్ని అమ్ముకునే పరిస్థితికి వస్తే ఎట్లా అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని మనం నిర్మిస్తాం చెప్పండి. కాబట్టి ఈ ఓటు ద్వారా ఈ రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. గొప్ప రాజ్యాంగం మనకు అందించిన అంబేద్కర్ స్ఫూర్తిని మనం కొనసాగించడం అంటే ఈ ఓటును అమ్ముకోవడం కాదు. అట్లాగే ఎక్కడన్నా దాడులు జరిగితే ఈ మధ్యకాలంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, దళిత అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. మతం పేరుతోటే, దేవుడు పేరుతోటే ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. వీటన్నిటిని పోయి కులాలు లేని, మతాలు లేని సర్వ వర్గాలు సకలంగా అంటే కలిసి జీవించే పరిస్థితులు ఉండాలి. కాబట్టి అట్లాంటి కళలు కన్నాడు అంబేద్కర్. ఆ కళలను, స్వప్నాన్ని మనం సాకారం చేయడానికి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మనమందరూ కూడా అంబేద్కరిస్టులమే. మనమందరూ కూడా ఆ ఐడియాలజీని నమ్ముకొని ముందుకెళ్తున్న వాళ్ళమే. కాబట్టి అంబేద్కర్కు గొప్ప నివాళులు అంటే ఆయన మార్గంలో పయనించాలి. ఆయన చెప్పిన ఆశయాలను మనం అమలు కోసం ముందుకెళ్దామని చెప్పి ఆ ముందుకెళ్లే క్రమంలో ఎన్ని నిర్బంధాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం మరింత తెగింపుతోటి, మరింత ఆవేశంతోటి, కసితోటి మనం అంబేద్కర్ ఆశయాన్ని సాధిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం.